అపోస్తలుడైన సీమోను పేతురు 12 మంది అపోస్తలుల్లో 12 మంది శిష్యుల్లో పేతురుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆ సంఘ బాధ్యతలు పేతురు మీద మోపబడ్డాయి. దాని ముందుకు కొనసాగించే సమయంలో ఒక్క ప్రసంగంలోని 3000 మందిని ఆ సంఘంలోనికి చేర్చబడ్డారు. పేతురు కూడా మరొక ప్రత్యేకత ఏమిటంటే యేసుక్రీస్తు తర్వాత ఈ భూలోకంలో ఎవరైనా నేల మీద నడుచున్నారంటే అది కేవలం పేతురు గారు మాత్రమే. ఈ యొక్క పేతురు గలిలయలోని బెత్సైదా గ్రామానికి చెందిన ఇతని యొక్క వృత్తి ఏమిటంటే జాలరి. సో యెరూషలేమును కేంద్రంగా చేసుకుని సువార్త వ్యాప్తికి ఎంతగానో కృషి చేశాడు. ఈయన నాయకత్వంలో మొట్టమొదటి సంఘ అభివృద్ధి కూడా ఎంతగానో జరిగింది. సువార్త పరిచయంలో భాగంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా సువార్త ప్రకటించినాడు. సో రోమ్ నగరంలో సువార్త ప్రకటిస్తుండగా అప్పటి రోమా చక్రవర్తి నీరో అనేక చక్రవర్తి క్రైస్తవులు హింసిస్తూ బాధిస్తూ మరణ శిక్షలు విధిస్తున్నారు. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించినాడు. సో అదే కోణంలోని పేతురు కూడా అక్కడ సువార్త ప్రకటిస్తుండగా పేతురుని బంధించి 9 నెలలు చీకటి చెరసాలుగా పిలువబడుతున్న మైనర్ డెన్లో ఉంచి బంధించారు. ఆ తర్వాత అతని ఆదేశాల మేరకు ఆయనకు శిలువ శిక్ష విధించడం జరిగింది. సో క్రీస్తు వల్ల తాను శిలువ శిక్షను పొందడానికి ఏమాత్రం కూడా తన అర్హుడు కాడని తన ఎంచి తలక్రిందులుగా శిలువని కోరడంతో క్రీస్తు సభ 67వ సంవత్సరంలోని ఆ పేతురు రోమా నగరంలో హతసాక్షి అయ్యాడు. సో పరలోకపు ద్వారపు తాళపు చెవి తాను కలిగి ఉండటంతో యేసుక్రీస్తు ద్వారాన పరలోకం చేరగలము అని అనేకులకు బోధించినాడు. సో 4వ శతాబ్దంలో రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ క్రీస్తుని అంగీకరించడం ద్వారా పేతురు యొక్క అనుచరులు క్రైస్తవులు పేతురు సమాధి పైన ఒక గుడి కట్టి అది క్రైస్తవ మతానికి కేంద్రంగా వారు చేశారు. సో ఆ చర్చ ఇప్పుడు మనము పిలుచుకోబడుతున్న సెయింట్ పీటర్ బాసిలికా వాటికన్ సిటీలో ఇప్పటికీ కూడా ఉన్నది.